వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి 53 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 5 రకాల జాబ్స్ ఉన్నాయి. ఒకటి డిప్యూటీ డైరెక్టర్ 2 వేకెన్సీ ఉన్నాయి. రెండవది జూనియర్ ప్రోగ్రామర్ 1 వేకెన్సీ ఉంది. మూడవది జూనియర్ అకౌంటెంట్ 4 వేకెన్సీ ఉన్నాయి. అండ్ నాలుగవది స్టెనోగ్రాఫర్ 7 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఐదవది జూనియర్ అసిస్టెంట్. టోటల్గా 39 జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ 5 రకాల వేకెన్సీ ఉన్నాయి కదా. మీకు క్వాలిఫికేషన్ గన ఉంటే మీకు ఎన్ని పోస్టులకైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. 2-3 వేకెన్సీకి మీకు క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు ఎలిజిబిలిటీ అయింటే కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ దానికి కావాల్సిన ఒక్కొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో మొదటగా డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అనేటువంటి జాబ్కి సంబంధించి లెవెల్ 11 పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి శాలరీ అనేది ఇస్తారు. సో నియర్లీ 1,50,000 వరకు ఈ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అనే జాబ్కి శాలరీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. సో దీనికి అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి వీళ్ళకి. ఓకేనా. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ ప్రోగ్రామర్ లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా నియర్లీ 90,000 వరకు శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ 1 వేకెన్సీ ఉంది జూనియర్ ప్రోగ్రామర్ అనే వేకెన్సీ. 18 to 27 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జూనియర్ ప్రోగ్రామర్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. బీటెక్, బీఈ లేదా బీసీఏ లేదా డిఓఈ ఏసీసీ బీఆర్సీ లెవెల్లో చేసిన వాళ్ళు లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ విత్ స్పెషలైజేషన్గా కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ జూనియర్ ప్రోగ్రామర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అకౌంటెంట్. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు జూనియర్ అకౌంటెంట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ విత్ మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు లేదా డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు జూనియర్ అకౌంటెంట్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. సో ఇది డిజైరబుల్ మాత్రమే, ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఏమి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ మనకి స్టెనోగ్రాఫర్. టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ స్టెనోగ్రాఫర్ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ స్కిల్స్ 80 words per minute, అలాగే టైపింగ్ స్పీడ్ 30 words per minute మనకి వచ్చి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది స్టెనోగ్రాఫర్గా డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్. సో దీనికి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా నియర్లీ 55,000 వరకు శాలరీ అనేది వస్తుంది. టోటల్గా 39 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్కి అప్లికేషన్ చేయడానికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 18 నుంచి 37 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, ల్యాన్ ఆర్కిటెక్చర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఆ ఏజ్ లిమిట్తో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది వేరీ అవుతుంది. ఇది ఒకసారి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే చూసుకోండి. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అనే జాబ్కి అలాగే జూనియర్ ప్రోగ్రామర్ ఈ 2 జాబ్స్కి ఇంకా సిలబస్ మరియు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా మనకి నోటిఫికేషన్లో అప్డేట్ చేయలేదు. తర్వాత మా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మేము పెడతాము, ఒకసారి చూడండి అని మనకి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి డిప్యూటీ డైరెక్టర్ మరియు జూనియర్ ప్రోగ్రామర్ తప్ప మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఈ జాబ్స్కి సంబంధించి ఈ 3 జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ మరియు సిలబస్ చూద్దాం. సో మొదటగా ఈ జాబ్స్ అన్నిటికీ కూడా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు.
ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి 200 క్వశ్చన్స్తో 200 మార్క్స్తో ఎగ్జామినేషన్ ఉంటుంది. 180 మినిట్స్ మనకి ఎగ్జామినేషన్ టైం అనేది ఇస్తారు. అండ్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇందులో అంటే ఈ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే 40% రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అండ్ 50% అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వస్తే మినిమం ఇందులో క్వాలిఫై అయ్యారు అని అర్థం జాబ్స్ ఈ నోటు సెలక్షన్కి సంబంధించి. ఇక్కడ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అంటే జూనియర్ అకౌంటెంట్కి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది అండ్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ అసిస్టెంట్ జాబ్కి ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టేజ్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ దేని మీద ఉంటుందంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఏది అప్లికేబుల్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్ అనుకోండి, దీనికి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ అనుకోండి, దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 75 మినిట్స్ టైం అనేది ఇందులో స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేజ్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇంటర్వ్యూ అనేది ఈ జాబ్స్కి ఉండదు, ఓన్లీ స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇక స్టేజ్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 50, యాప్టిట్యూడ్ నుంచి 50, ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్గా 200 క్వశ్చన్స్కి మనకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, స్టేజ్ 2లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2 సంవత్సరాల పాటు మీరు ఈ సంస్థలో మేము తప్పనిసరిగా వర్క్ చేస్తామని సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మీరు రాసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎందుకోసము అంటే మధ్యలోనే 2 ఇయర్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ లోపే వెళ్ళిపోవాలి లేదా రిజైన్ చేయాలి అనుకుంటే మాత్రం 3 నెలల శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వాళ్ళకి కట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ 3 నెలల శాలరీ వాళ్ళకి ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారో అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి కాస్ట్ అదంతా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు భరించాలి కాబట్టి 3 మంత్స్ శాలరీ మీ దగ్గర కట్టించుకొని మీ రిసిగ్నేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి 3 నెలలు మీరు వర్క్ చేయాలి. ఇందులో 3 నెలల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇది క్లియర్గా చూసుకోండి. 2 ఇయర్స్ పాటు ఈ సంస్థలో తప్పనిసరిగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏదైనా వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది బైలాంగ్వేజ్లో ఉంటుంది. ఇతర ఏ లాంగ్వేజెస్లోనూ మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి నోటిఫికేషన్ అనేది 27/6/2026 తేదీన మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 29/6/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/7/2026 లోపు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన ఏజ్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా 27/2026 నాటికి చూసుకోవాలి. టెంటేటివ్ అంటే అప్రాక్సిమేట్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇది 5/9/2026 నుంచి 6/9/2026 మధ్యలో అప్రాక్సిమేట్గా మనకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయని ఇవ్వడం జరిగింది. సో ఓకేనా. సో ఎగ్జాక్ట్ డేట్స్ వచ్చినా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అనే డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.